బైబిల్లో చాలా చక్కటి మాటలు పొందుపరిచి ఉన్నాయి. ప్రభువారు చాలా వరకు కూడా తన ఉనికిని యావత్ మానవానికి తెలియచేయడానికి ఎన్నో ప్రయత్నాలు. దేవుని వాక్యం కూడా ఒక ప్రయత్నం. ఆయన వాక్యము ఏమైనా బోధిస్తుంది అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము అని రాయబడి ఉన్న వాక్యమే. కొత్త నిబంధనలు రాగానే దేవుడు నరునిగా జన్మించిన తర్వాత, ఆయన జన్మించినప్పటికీ ఆయనను పొందపెట్టేందుకు స్థలము లేక, సత్రమనికి స్థలము లేక, పశువుల పాకల యందు ఆయనను పరుండి పెట్టారనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న వాక్యము ఎంత గంభీరంగా ఉందో, ఆయన జననము తర్వాత ఆయనను పశువుల పాకలో పరుండి పెట్టి ఉన్నారు అనే మాట కూడా అంతే బాధాకరంగా ఉంటుంది. ఎందుకని ప్రభు వారిని పశువుల పాకలో పరుండి పెట్టారంటే, అది దేవునికి ఇష్టమైనటువంటి తీర్మానం కాబట్టి, ప్రభువారు దాన్ని అనుభవించేందుకు వచ్చారు కాబట్టి, ఆకాశమును భూమిని ఎంత గొప్ప ఉనికి ఉన్నప్పటికి కూడా ఆయన సమస్తమును విడిచిపెట్టి రక్తమాంసము ధరించుకొని మానవ రూపంలోకి వచ్చి ఆయనకు ఉండడానికి కూడా నివాస స్థలము లేదు అని నిరూపించుకోవడానికి ఆయన పశువు పాకలో పరుండి పెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. బైబిల్ ఈ రకంగా మాట్లాడుతుంది. ఏమనగా, నా కుమారుడా నీ హృదయమును నాకీయము అనే మాట మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా, మనుష్య కుమారునికి తలవాల్చుకుండా ఆయనను స్థలము లేదు అనే మాట చూస్తూ ఉంటాం. మూడవదిగా, నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే మాటలు మూడు మీకు గుర్తున్నాయండి. ఒకటి, స్థలము లేదు. రెండు, నాకు తలవాల్చుటకు కూడా స్థలం అనేది. మూడు, చెప్పండమ్మా, నీ తలుపు చాటున తడుతూ ఉన్నారు. ఒకటేమో హృదయాలు కోరుతున్నారు, రెండేమో ద్వారము దగ్గర నిలబడి ఉన్నారు, మూడోదేమో ఆయన ద్వారం దగ్గర నిలబడమే కాదు కానీ ఆ ద్వారాన్ని తట్టుచున్నారు. దేవుని స్తోత్రం కలుగును కాక. సాధారణంగా ఎవరైనా గృహానికి వెళ్ళామనుకోండి, మనము ఆ గృహము చిందరవందరగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, ఇప్పుడు మీకు డిస్ప్లేలో వేసిన రైతుగా, ఒకవేళ కనుక నీ గృహము ఈ విధంగా ఉంటే ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి ఇష్టపడతావా, ఇష్టపడవా? చెప్పండి. ఏమండి, ఈ గృహంలో ఉన్న ఈ చెత్త ఏమైతే ఉందో అది ఒకవేళ కనుక ఆ ఇంటి వారికి పనికొచ్చేదైనప్పటికి కూడా, కానీ ఎవరైనా ఆ ఇంటికి వస్తే కనుక ఆ ఇల్లు చూడంగా అందరూ ఏమనుకుంటారంటే, ఏమేమి వెళ్ళాలి రా బాబు, వీరింట్లో ఏ వాడవాళ్ళు రా నాయన, వీళ్ళకి శుభ్రంగా ఉండడం చేత కాదు, ఇంటిని చక్కబెట్టుకోవడం చేత కాదు, ఇంటిని శుభ్రపరచుకోవడం చేత కాదు, వీళ్ళు మరి ఏం నేర్చుకున్నారు ఏంటి అనే విషయాలు మనకి వెంటనే మన మనసులోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఇంటిని చక్కబెట్టుకోవడం ఎవరి బాధ్యత అంటే స్త్రీది. ఎవరిదండి? స్త్రీది. పురుషుడు ఏం చేయాలయ్యా అంటే ఆ ఇంటిని అద్భుతంగా నడిపిస్తూ ఉంటాడు. ఇంటి బయటకు వెళ్ళి పురుషుడు ఇంటి నడిపిస్తూ ఉంటే, ఇంటి లోపల ఉన్న స్త్రీ ఏం చేయాలంటే ఇంటిని నడిపించాలి. చిందరవందరగా ఉండమంటే ఈ గృహానికి మనమే అడుగు పెట్టాం, ప్రభువుని పెడతాడా? చెప్పరండి. ఇదే చిందరవందరం అంటే ఇల్లు. నీ గృహం, నీ హృదయం అయితే, నీ హృదయంలో కూడా ఇటువంటి చెత్త చెదారం పేరుకుపోయి ఉంటే, నీ హృదయం కూడా ఇటువంటి పనికిమాల వంటి పనికిరాని వంటి చెత్తతో పేరుకుపోయి ఉంటే, క్రీస్తు నీ హృదయంలోకి వస్తాడా?
కుళ్ళుతోనూ, కుతంత్రాలతోనూ, కక్షలతోనూ, క్రోధాలతోనూ, ఆశలతోనూ, హెచ్చలతోనూ, అనేకమైన విషయాల్లో లోకానికి సంబంధితమైన ప్రతి ఒక్క చెత్తతోనూ నీ హృదయాన్ని నింపుకుంటే కనుక దేవుడు వచ్చి నీ యొక్క ద్వారం మీద నిలబడి తడతానంటావా? మానవుడు ఏ విధంగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా దేని బిడ్డలారా, స్వచ్ఛంగా ఉండాలా. మానవుడు స్వచ్ఛంగా ఉండాలా, క్లీన్గా ఉండాలా, శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నీ హృదయాన్ని ఏ విధంగా కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధమైన హృదయం కోరుకుంటున్నాడు ఆయన. అంటున్నాడు కదా, ఈ లోకంలో నాకు తలవాల్చడానికి కూడా నివాస స్థలము లేదు, కానీ నేను తలవాల్చే స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం ఏంటి అంటే నరుని హృదయము. నరుని హృదయము తలవాల్చగలను. అది నాకు ఇష్టమైనటువంటి నివాస స్థలము. కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తన హృదయమును ఏ విధంగా మార్చుకున్నాడు అంటే ఇటువంటి చెత్తని పేర్చుకున్నాడు. కాబట్టి నేను ఆ గృహంలోనికి వెళ్ళలేకపోతున్నాను. నాకు వెళ్ళాలని ఉంది, వారి భవిష్యత్తు మార్చాలని ఉంది, వారి బ్రతుకును మార్చాలని ఉంది, వారి భర్తలో ఉండే బాధని కూడా తీసివేయాలని ఉంది, వారికి వారసులు కావాలని, ఆశీర్వాదం వారసులు కావాలని, దేవుడికి వారసులు కావాలని, వారి సమస్తములకు ఈ సృష్టికి వారసులు కావాలని నాకు ఆశ కలిగి ఉంది. కానీ వారిలో ఉన్న ఈ చెత్త ఏమైతే ఉందో నన్ను లోపలికి రాకుండా ఆపేస్తుంది. లోపల రాకుండా చెప్ప లోపల రాకుండా ఆపేస్తుంది. కనీసము ఆ ద్వారం బయట ఉండి తలుపును తట్టేందుకు కూడా నాకు హృదయము రావడం లేదు, ఇష్టపడలేదు నేను. ఎందుకంటే వారి హృదయం అంతా కూడా ఇదే రీతిగా చిల్లా చెదురుగా పడిపోయి ఉంది. గృహము ఉండడానికి ఉంది కానీ తల్లులారా, గృహము ఉండడానికి ఉంది కానీ ఆ గృహంలో క్రీస్తు అడుగు పెట్టేందుకు ఆస్కారము లేదు. క్రైస్తవ జీవితంలో మనము కూడా ఉండడానికి హృదయం ఉంది, నమ్ముకోవడానికి క్రీస్తు నమ్మి ఉన్నాం, ఉండడానికి ప్రభువుని కనబరుస్తున్నాం, సంఘానికి వస్తున్నాం. కానీ నీ మనసు ఎలా ఉంది అంటే ఈ విధంగా చిందరవందరగా ఎక్కడ వేసినటువంటి చెత్త అక్కడే ఉన్నట్లుగా అదే పరిస్థితుల్లో నీ హృదయంలో దేవుడు రావడానికి ప్రయత్నం చేసినా ఆయన రాలేకపోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మనం దేవుణ్ణి ఏం చేయాలి అంటే మన ఇంటిలో చేర్చుకోవాలి. అది క్రిస్మస్ అంటే. స్తోత్రం చెప్పగలరా? క్రిస్మస్ అంటే ఏంటి అంటే ప్రభువుని మనం ఇంటిలో చేర్చుకోవాలి. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ యొక్క హృదయంలో దేవుడు చేరుస్తారా? ఏమండి, చేర్చగలరా? రాగలరా? ఆయన రాగలరా? పరిశుద్ధత లేకుండా దేవుడి మనలోకి రాలేడు. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మానవుడు ఎలా ఉండాలి అంటే నీట్గా, క్లీన్గా, స్పిరిట్తో, హోలీ స్పిరిట్తో, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మళ్ళా మీకు డిస్ప్లేలో వేసిన ఆ యొక్క ప్రతిమను చూడండి ఒకసారి. అది ఆ యొక్క గృహము ఎంత బాగుంది ఏమండి, చూసేందుకు ఎంత బాగుందండి. ఈ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారా? ఈ ఇంట్లో వెళ్ళాలని కోరుకుంటారా? స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏమంటే చెప్పండి, మరి ఇంట్లోకి వెళ్తావా దినం గారు? ఇంట్లోకి వెళ్తావా? మరి ఈ ఇంట్లోకి వెళ్ళడానికి మనకి ఎంత ఆసక్తి కలిగి ఉందో మనకి. ఆ ఇంట్లో ప్రవేశించాలని చెప్పి అసలు ఆ ఇంట్లో ఏముందని చూడాలని చెప్పి మనకి ఎంత ఆసక్తి కలిగి ఉంటుందో అదే ఆసక్తి ప్రతి క్రైస్తవునికి హృదయం అలా ఆ రీతిగా ఉండాలి, పరిశుద్ధంగా. దేవునికి ఇచ్చిన జాగా చాలా తక్కువే, కానీ ఆ తక్కువ జాగాల్లో నువ్వు ఎవరు నింపుకోవాలి అంటే పరిశుద్ధాత్మను నింపుకోవాలి. పనికిరాని వస్తువులు నింపుకోవడం కాదండి, 20 వస్తువులు నింపుకోవడమో ఇతర వస్తువులు నింపుకోవడమో కాదు. దేవుని యొక్క ఆ మందిరాన్ని పడుకోండి. నీ యొక్క హృదయంలో ఏం నింపుకోవాలి అంటే ప్రాముఖ్యంగా దేవుని ఆత్మను నింపుకోవాలి, దైవాన్ని నింపుకోవాలి, భక్తిని నింపుకోవాలి, వాక్యాన్ని నింపుకోవాలి, వెలుగును నింపుకోవాలి. చీకటిని ఏం చేయాలంటే దూరం చేయాలమ్మా, చీకటి దూరం చేయాలి. ఈ ఇల్లు నీకు వెలుగుగా ఉందా? ఈ ఇల్లు నీకు వెలుగుగా ఉందా చెప్పు. ఏమండి, ఈ ఇల్లంతా కూడా చీకటితో కమ్మి ఉంది. ఎక్కడ చూసినా దుర్వాసనే, ఎక్కడ చూసినా ఏదో పనికిరాని వస్తువే.
కాలు పెట్టడానికి అడుగులేనటువంటి చెత్త చెదారమంది ఈ గృహంలో ఉంటే కనుక ఈ ఇంట్లో కనుక ఎక్కడన్నా కూర్చోగలం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ప్రదేశంలో అయినా మన సమయాన్ని గడపగలం, ఏ ప్రదేశంలో ఎక్కువసేపు మన చక్కగా ఉండగలం, ఏ ప్రదేశంలో అయినా నిలబడి మాట్లాడగలం, ఏ ప్రదేశంలో అయినా సరే చక్కగా మన దేవుణ్ణి గణపరచగలం. ఎందుకంటే ఆ ఇల్లు ఎలా ఉందంటే పరిశుభ్రంగాను పవిత్రముగా ఉంది. కాబట్టి ఈ దినము నీవు నేను కూడా నీ గృహము ఏ విధంగా ఉండాలి, నీ హృదయం అనే గదులు ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగాను చెప్పాలి, పరిశుద్ధంగాను పవిత్రముగాను ఉండాలి. హృదయం అనే ద్వారము యొక్క నా తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం చేస్తున్నారా? నీవు దేవునికి నివాస స్థలముగా మారేందుకు, ఆయన తలవాల్చేందుకు కావాల్సిన నివాస స్థలము నువ్వైతే కనుక నీతో దేవుడు ఘనమైన కార్యము చేయబోతా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడికి నువ్వు కనుక స్థానం ఇస్తే, దేవుడికి నువ్వు కనుక స్థలం ఇస్తే కనుక ఆయనకి ప్రారంభిస్తారు ఆయన పనిని చేయించుకోవడానికి. ఆ దినాల్లో పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఉండేవాడు అంటే తెల్లారా, ఆయన పనులను చేయించుకోవడానికి ఆయా సమయాల్లో ఇదిగో పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగిన వారితో దేవుని ఆత్మ వాళ్ళని నెప్పబడి దేవుని పని చేసి వెంటనే వెళ్ళిపోయేదంటండి. దేని పని చేసి వెంటనే వెళ్ళిపోయిందంటండి. ఆ తర్వాత క్రీస్తు దినాలు వచ్చిన తర్వాత సాక్షాత్ ప్రభువారే తన పంట చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ కాలం. ఈ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడం కాదండి, మనతోనే ఉంటూ ఉన్నాడు. అందుకని అంటారు కదా ఆయన, నేను వెళ్ళి ఆదరణకర్తని మీ కొరకు పంపి ఉన్నాను. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన హృదయం ద్వారము దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే తలుపులు తడుతున్నాడు. ఆ శబ్దం మనకు కనబడట్లేదు. దేవుడు వచ్చినటువంటి ఉనికిని తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఆయన ఎప్పుడో నీ యొక్క హృదయం అనే ద్వారం యొక్క తలుపు తడుతూ ఉండగా నీవు మాత్రం ఏం చేస్తూ ఉన్నావు అంటే ఆ శబ్దాన్ని వినలేకపోతూ ఉన్నావు. దేవుడు వచ్చాడు అనే విషయం తెలుసుకోలేకపోతూ ఉన్నావు. దేవుడు వచ్చి మన కొరకు ఏదో చేయబోతున్నాడు అనే ఆలోచన నీకు రావట్లేదు. ఎందుకయ్యా అంటే నీ హృదయం అంతా కూడా మురికితోనో మలినంతో నిండిపోయింది. కాబట్టి ఈ మురికితో మల్యం నిండిపోయిన ఈ హృదయంలో ఈ క్రిస్మస్ కల్లా ప్రభు మాటల విషయమే మనగా, నేను ఎప్పుడో మీ హృదయం ద్వారము యొక్క నిలబడి ఉన్నాను. అయితే నువ్వు ఏం చేయాలి అని ప్రాముఖ్యంగా ఎప్పుడైనా నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఎప్పుడైనా నన్ను నువ్వు చేర్చుకోవాలి. ఏం చేయాలంటే నన్ను నువ్వు చేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది తెల్లరా. లూకాసు వార్త 10:38 ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 10:38 ఒక మాట రాయబడి ఉంది. చెప్పనమ్మా. 10:38 లూకాసు వార్త. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా వారు ఒక గ్రామంలో ప్రవేశించుచు మార్తా అని ఒక స్త్రీ ఆయనను అక్కడ చాలమ్మా. ఎప్పుడైతే ప్రభువారు ఆయా ప్రాంతాల గుండా వెళ్తూ ఉన్నారో మార్తా అనే స్త్రీ ఏం చేసిందంటే ప్రభువారిని చేర్చుకుంది. ఎక్కడ? ఇంట్లో. అయ్యా మీరు ఇంటికి రావాల్సింది, దయచేసి ఇంటికి రండి 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 అని బతిములాడి ప్రభువుని యేసు వారిని తన ఇంటిలో చేర్చుకుంది మార్త. చేర్చుకున్న తర్వాత ఆమె ఎప్పుడైతే ప్రభువు తన ఇంటికి వచ్చారో, ఇంటికి వచ్చిన తర్వాత చేర్చుకున్న ప్రభువాన్ని విడిచిపెట్టేసింది. ఏం చేసిందండి? అవునా కదా? చెప్పరు, అందరూ చెప్పరు. అవునా కదా? ఇంటికి రాబాబని బతినాడుకుంది, బాగానే ఉంది. దేవుడు నమ్ముకున్నావు, బాగానే ఉంది. క్రీస్తుని అంగీకరించావు, బాగానే ఉంది. బాప్తిజం తీసుకున్నావు, ఇంకా బాగుంది, వెల్ అండ్ గుడ్. కానీ నీవు దేవుడిని ఆహ్వానించావు కానీ ఆయనను చేర్చుకోలేకపోతున్నావు. నీ మనసులోనికి రానివ్వలేకపోతున్నావు. ఎందుకంటే నీకు విస్తారమైన పనులు ఎక్కువైపోయినాయి కదండి. ఏమ్మా, నీకు విస్తారమైన పనులు ఎక్కువైపోయినాయి. దేవుని కంటే నీకు లోకంలో ఉన్న విస్తారమైన పనులు ఎక్కువైపోయినాయి.
దేవుని కంటే నీకు విస్తారమైనటువంటి చెప్పు వ్యవహారాలు ఎక్కువైనాయి. దేవుని కంటే విస్తారమైన మాటలు ఎక్కువైపోయినాయి. దేవుని కంటే విస్తారమైనటువంటి భోగాలు, వైభవాలు, చెప్పండి, వేడుకలు, విందులు, వినోదాలు ఎక్కువైపోయినాయి. అందుకని దేవుణ్ణి నీ ఇంటికి తీసుకొచ్చావు కానీ ఆయనను నువ్వు చేర్చుకోలేకపోయావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మరియ మాత్రం దేవుడు ఏమో తెలుసా, ఆమె ఎంపిక చేసుకున్నది సరైనది అంటాడు. ఎవరు? ప్రభువు యేసువారు. మరియా ఎంపిక చేసుకుంది సరైనది అంటాడు ఆయన. ఎందుకో తెలుస్తున్నారా? మార్త పిలిచింది, ఆమె పని ఆమె చేసుకుంటుంది. కానీ మరియ మాత్రం వచ్చింది సర్వోన్నతుడు అని గ్రహించి ఉన్న బలంగా వెళ్ళి ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం ప్రారంభించింది. అది ఉత్తమమైనదే కదా. ఇది మరియా సరైన మార్గమును, ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. కానీ మరియా ఏ ఎంపిక చేసుకుందంటే పనులు, చెప్పండి, పనులు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఏమండి? మరియా ఒక ఇంట్లో ఉంది, మార్త కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. కానీ వారి ఇద్దరు కూడా దేవుడి మాటలు వింటున్నారు. కానీ ఒకళ్ళు శ్రద్ధగా వింటున్నారు, ఇంకొకళ్ళు ఏమో అశ్రద్ధగా వింటున్నారు. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వింటున్నారా అంటే ఎవరు వినరు. ఏమండి? చెప్పిన 100 మాటల్లో ఒక్క మాట మాత్రం లోపలికి ఎక్కింది, మిగతా 90 మాటలు గాలి వెళ్ళిపోతూ ఉంటాయి. అవునగా? చెప్పండి అమ్మా. నీకు మందిరంలోకి వచ్చిన తర్వాత మందిరం మీద దృష్టి కంటే బయట దృష్టి ఎక్కువ ఉంటుంది నీకు. మందిరంకి వచ్చిన తర్వాత ఈ మందిరం మీద ఉన్న ఏమండి ఆ యొక్క ఏకాగ్రత కంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది నీకు. ఎందుకయ్యా అంటే మనం కూడా మార్తా వంటి వారం కాబట్టి. ఏసయ్యా నువ్వు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి వేడుకుంటూ ఉంటాం కాదు. నువ్వు మా ఇంటికి రండి అని నువ్వు వేడుకోవడం కాదు. దేవా నువ్వు మాతో చేర్చబడాలి, మేము సంపూర్ణంగా నిన్ను ఆహ్వానించబడాలయ్యా అని మనస్ఫూర్తిగా ప్రభువుని మనం వేడుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయము పరిశుద్ధంగాను పవిత్రముగా ఉంటుందో ఆ రోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ఇంపైన దానిని ఎంచుకున్నావు, శ్రేష్టమైన దాన్ని, మేలైన దాన్ని ఎంచుకున్నావమ్మా. అప్పుడు ప్రభు అంటాడు ఏమనయ్యా అంటే, ఇదిగో ఇది కదా నాకు ఇష్టమైనటువంటి, నా తలదాల్చుకోవడం, తలవాల్చేందుకు నాకు ఇష్టమైన స్థలం ఏదైనా ఉందంటే అది నా భక్తుల దగ్గరే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడో కాదండి, నా భక్తుల దగ్గరే. ఏ పరలోక రాజ్యంలో ఆయన చూడండి ఏమైనా భూలోకంలో చూస్తున్నాడా? పరలోక రాజ్యంలో ఉన్నది ఏదో కాస్త ఒక ఏమంటే ఆవగింజంత వంతు భూమి చేసి వెళ్ళిపోయారు ఆయన. ఆవగింజంత వంతు అది. కానీ పరలోక రాజ్యంలో అద్భుతమైనటువంటి ఆ రాజ్యంలో దేవాది దేవుడు ఎన్నో చూసి ఉంటాడు, ఎన్నో అనుభవించి ఉంటాడు. ఆయన తినడానికే కానీ, ఉండడానికే కానీ, నివాస స్థలమే కానీ, లేక ఆయన వేసుకున్న వస్త్రమే కానీ ఎంత పరిశుద్ధంగాను పవిత్రంగా ఎంత విలువైనవో అన్ని వదిలిపెట్టి భూలోకాన్ని దేనికి వచ్చారయ్యా అంటే ప్రాముఖ్యంగా నిన్ను నన్ను మార్చుకొని మన హృదయంలో ఆయన కంటే స్థానం ఏర్పరిచేందుకు ఆయన భూమికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తామా దగ్గరగా? హల్లెలూయా. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1-10 వచ్చి చదువుకుంటే కనుక పేతురు గురించి మనం చూస్తూ ఉంటాం. సీమోను పేతురు గురించి. వారు యేసు ప్రభు వారు ఆ దోణి ఎక్కి ప్రసంగం చేసిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులు ఏం చేస్తున్నారు అంటే వలను కడుక్కుంటున్న సమయంలో వారు కన్నీళ్లు కారుస్తూ వలను తుడుస్తూ ఉండగా ప్రభు వారిని చూచి ఇట్లా అన్నాడు, ఏమయ్యా ఎందుకు నువ్వు ఏడుస్తున్నారు అంటే, బాబు రాత్రంతా కూడా మేము శ్రమపడ్డాము కానీ ఒక్క చేపన మాకు పడలేదు అనే మాట ఆయన వింటారు ఆయన. అప్పుడు వారు చెప్తున్న మాట ఏమనగా, ఇదిగో పద నేను మీతో కూడా దోణిలో ప్రయాణం చేస్తాను అంటే పేతురు గారు ప్రభువారు తన ఓడలోనికి చేర్చుకున్నాడా లేదా? చెప్పాలి. చేర్చుకున్నాడు లేదా? చేర్చుకున్నవాడు దేవుని మాటలు విన్నాడా వినలేదా? విన్నాడు కాబట్టినే విస్తారమైన చేపలను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. హల్లెలూయా. విస్తారమైన చేపలు చూశాడు.
యేసు ప్రభు వారి పేదలు బతుకులాడుకుంటున్నారు. ఏమని తెలుసా? అయ్యా ఇక చాలు, ఈ పడవ తిరగబడిపోతేమో నాకు భయముగా ఉంది అని వేడుకుంటున్న సమయంలో అప్పుడు వారందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే ఆ పక్కన ఉన్నటువంటి మరొక పడవతో ఏమండి పొంది కుదుర్చుకొని వారి దగ్గర మరొక వలను చక్కగా అడిగి ఆ వలలో కూడా ఏం చేశారు అంటే విస్తారమైనటువంటి చేపలు పట్టారట. ఆ చేపలు చూసి ఆ పేరు అంటున్న మాటలు ఏమనగా, నేను ఎన్నడూ కూడా ఇన్ని రాసులు కలిగిన చేపల్ని చూడలేదు స్వామి అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి అది. తెల్లారు వింటున్నారా? ఎంత గొప్ప మాట అది. దేవుణ్ణి చేర్చుకున్న తర్వాత చేర్చుకున్నటువంటి క్రైస్తవుడు ఆయన మాట ప్రకారంగా జీవిస్తే కనుక వాడి జీవితంలో విస్తారమైన చేపలే కానీ కొరత అనేది చెప్పాలి, కొరత అనేది లేమి అనేది ఉండదమ్మా, కరువు అనేది ఉండదమ్మా. గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని మీద గొప్ప విశ్వాసం నీలో ఉంది, బాప్తిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు, ఎంతో బాగుంది, వెల్ అండ్ గుడ్. కానీ దేవుణ్ణి నువ్వు పిలుచుకున్న తర్వాత నీ గృహంలో చేర్చుకోకపోతే నీ భక్తి వ్యర్థం, నీ భక్తి వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నువ్వు తీసుకున్న బాప్తిజము వ్యర్థం, 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 అంతా వ్యర్థమే. చేర్చుకున్నాము, వెళ్ళి పని చేసుకుంటుంది కానీ ఉపయోగం లేదు. కానీ చేర్చుకున్న వాడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళంతా కూడా చాపతం దంపుకొని ఒడ్డుకు తీసుకెళ్తున్నారు. ఎందుకో ఆశీర్వాదం తెలియదు. చెప్పాలి, అందుకో ఆశీర్వాదం. అందరు కూడా స్థలం ఇస్తున్నారు, అందరు కూడా గృహాలు ఇస్తున్నారు, అందరు కూడా ఓడలు ఇస్తుంటే ఒక్క స్త్రీ మాత్రం ప్రత్యేకముగా ఓ గొప్ప స్థలం ఇచ్చిందండి. ఆ స్థలం ఏంటి అంటే ఏమండి, మరియా తన గర్భములో దేవునికి స్థలం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె హృదయంలో కాదండి, ఆమె దోణలో కాదండి, ఆమె స్థలం ఇచ్చింది గృహంలో కాదండి. ఆమె స్థలం ఇచ్చింది ఎక్కడంటే తనలో, తన గర్భములో ఆయన పెరిగేందుకు, ఆ శిశువు పెరిగేందుకు అద్భుతమైన స్థలాన్ని ఆమె ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు పెరిగి పెద్దవాడైన తర్వాత సకల లోక పాపము నిమిత్తమై ఆయన మరణించేందుకు, సకల లోక మానవుని మీద ఉన్న ఆ పాపమును పరిహరించేందుకు ఆయన ఉద్భవించబోతున్నాడు అనే మాట తెలిసిన వెంటనే మరియ కాస్త బాధపడినా సరే ఆమెలో చోటు ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు. కానీ మనకి ఎన్ని అడ్డులు చేస్తున్నాయో ఎవరి అప్పటికే ప్రధానం కూడా అయిపోయిందండి ఆమెకి. యేసేపు గారు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, నా ఇంటి వారు ఏమనుకుంటారో భయంతో ఉన్నప్పుడు కూడా దోత వచ్చి ఆమె చెప్తున్న మాట ఏమనగా నువ్వు ఏమాత్రం కూడా భయము వద్దమ్మా, ఎందుకంటే నేడు నీ గర్భములో పుట్టవలసిన వాడు లోక రక్షకుడు, ఆయనే ప్రభువు అయిన యేసు. ఆయనకు మరొక పేరు ఉంది, అది ఇమానుయేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే దేవుడు మాటగా లోబడిపోయి ఆయనను చేర్చుకుంటారో, చేర్చుకున్న వారి యొక్క పేరు ఏ విధంగా ఉంది అంటే ప్రసిద్ధి కాంచింది. మరియా చేర్చుకుంది కదా, మరియా తన పేరు ఎంతగా ఎదిగిందండి, అవునా కదమ్మా? ఎవరు? మార్తయో మరియు పేతురు గారు తన ఓడలు చేర్చుకున్నాడు కాండి, ఎంత ప్రసిద్ధిగా అతని పేరు, అవునా కదండి? క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి ఈ యొక్క ఎవరు ఆమె గర్భము ధరించి ఆమె ఏం చేసిందంటే దేవునికి చోటు ఇచ్చి ఎల్లరా ఆమె ప్రసిద్ధి కాంచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కూడా ప్రభు వారికి చోటు ఇవ్వగలవా? నీవు కూడా నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలవా? అలా చోటు ఇచ్చే లెక్కేది నా తండ్రి అంటున్న మాటలు ఏమనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవునికి ఇదిగో ఈ లోకములో తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు. ఆ పశువుల పాకలు తీసుకుని వెళ్ళారు. ఎంత బాధాకరమైన సందర్భం చెప్పాలంటే, అవునా కాదండి? ఈరోజు మనం చక్కగా లగ్జరీ మంచాల మీద, లగ్జరీ ఇళ్లలో, లగ్జరీ బళ్ళల్లో తిరుగుతున్నాం కాదు. తనున్నారా? ఆ దినాల్లో పరిచర్య అంటే అట్టేంటి కాదండి. అమ్మో ప్రభు వారిని యేసు వారి పరిచర్య అంత నడకబాటే. సరైన రోడ్లు ఉన్నాయా? అక్కడ రోడ్లు లేవు, అన్ని గొట్టలు, రాళ్ళు, ముళ్ళ కంచెలు, మట్టి,
ఆ దుమ్ములో, ఆ ధూళిలో, సరైన మార్గం లేని పరిస్థితులలో, సరైన ట్రాన్స్పోర్టేషన్ లేని వారి పరిస్థితులలో దోణల మీద, పడవల మీద ప్రయాణం చేసి అనేకమైన పట్టణాలు వెళ్ళి అనేకమైన రాష్ట్రాలు తిరిగి నశించిపోతున్న వారి కొరకు ఆయన పడినటువంటి కష్టం అంతే కాదు. దేవుని సంగమా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ నిర్వర్తించేందుకు తన తండ్రికి లోబడినటువంటి ఆ యొక్క వ్యక్తి 3.5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం తిరిగేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం తిరిగేశాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలో తల్లి ఆయన సువార్త ప్రకటించాలో ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళలేని ప్రాంతానికి తన శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చి పంపించేసాడు. ఆయన వెళ్ళిపోతే చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు చేయాల్సిన పని ఒకటి ఏమనగా, మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వవ్యాప్తికి వెళ్ళి, సర్వ సృష్టికి దేవుని సువార్తని ప్రకటించండి. మీరు చేయాల్సిన పని ఏంటమ్మా? దేవుని సువార్తని ప్రకటించండి. ఎందుకనగా మీరు కూడా చేర్చబడాల్సిన సమయం ఒకటి ఉంది, మీరు కూడా చేర్చబడాల్సిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలమే నా రాజ్యము, పరలోక రాజ్యం. మీరు నాకు స్థలం ఇస్తే నేను మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధం చేస్తాను ఆయన. అవునా కాదా అండి? నేను మీ కొరకు స్థలము సిద్ధము చేయటకు వెళ్తున్నాను. మరలా నేను నాకు 2వ రాకడలో నేను మిమ్మల్ని కలుసుకుంటానని దేవుడు చెప్పాడు. ఇక్కడ నీ హృదయం తలుపు తెరిస్తే గనక, ఇక్కడ నీ హృదయం తలుపు తెరిచి దేవుడికి ఆహ్వానిస్తే గనక, ప్రభువుని ఆహ్వానించే ప్రతి క్రైస్తవుడు ప్రభువు వాడు చేర్చుకోవాలి. వీడు నావాడు అనుకోవాలి ముందుగా. ఎవరండి? ఇతను నావాడు, నా ఇంటికి వచ్చాడని ఏదో అతిథిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో బంధువుగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. మన ఇంట్లోనే ఉండిపోయేంత మర్యాద చూపించాలి వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ఇంట్లోనే ఉండిపోయే మర్యాద నువ్వు దేవుడికి చూపించు. నీ కన్న కొడుకుని ఏ విధంగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు, నీ కన్న కూతుర్ని నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావో, నీ తల్లిని తండ్రిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావో అదే ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? మన సర్వోన్నతమైనటువంటి తండ్రికి ఇవ్వాలి. ఆయనను ఏ విధంగా నువ్వు గౌరవంగా, ఆయన ఏ విధంగా మర్యాదగా నువ్వు చక్కగా చూస్తావో అదే రీతిగా దేవుడు కూడా నీ నుండి బయటికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా సాహసించడు. కానీ మనం ఎవరికి ఇస్తున్నాము అంటే ఆ ద్వారబుద్ధ తాళాలు అపవాదికి ఇస్తూ ఉన్నాం. ఎవరికి ఇస్తున్నాం మనం? ఏమండి? అందుకని లోపలికి రావడమే కాకుండా వాడికి బాగా నచ్చేట్టుగా ఉంటున్నావు కాబట్టి ఆడు బయటికి వెళ్ళిపోయి ఇంకో 10 దయ్యాలు తీసుకొచ్చి లోపల తీసుకొస్తున్నాడు. అవునా కదా అండి? ఒక దయ్యం అంటది, ఏమో తెలుసా? నా పేరేంటంట? నీ పేరేంటే? నా పేరు సేన అంట. ఎందుకో తెలుసా? వాడు ముందు వచ్చింది ఒకడే, కానీ ఆ ఒక్కడికి అది ఎలా ఉందో తెలుసా మీకు? తెల్లారా ముందు అనుకుంటారు, ఏమో తెలుసా? ముందు ఇలాగే ఉంటుంది నీ ఇల్లు. ముందు ఒక వస్తువు పడేస్తావు, ఆ వస్తువు వెళ్ళి ఏమండి ఇంకొక వస్తువుకు మారి ఇలా చెత్తలా తయారైంది. ఏంటిది? ఇలా చెత్తలా తయారైంది. వచ్చింది ఒకదే, ఆ తర్వాత ఒకదాని వెంబడి ఇంకొకటి రావడం వల్ల ఈ గృహం అంతా చెత్తగా మారింది. ఇప్పుడు నీ హృదయం కూడా ఇదే విధముగా చెత్తగా మారాలనుకుంటున్నావా, పరిశుద్ధంగా మారాలనుకుంటున్నావా? చెప్పండి. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు ఆయన. ఇప్పుడు సింహాసనము, పాదపీఠము ఒకే ప్రాంతంలో ఉండేందుకు నా తండ్రి పరలోక రాజ్యం విడిచి భూమికి దిగి వచ్చాడండి. ఆయన దిగి వచ్చిన తర్వాత ఎప్పుడు సింహాసనము, పాదపీఠము ఎక్కడ ఉండాలంటే మానవుని హృదయంలో ఉండాలి, మనిషిలో ఉండాలి. మనిషిలో ఉన్న ఆ హృదయంలో ఉండాలి. అది సంపూర్ణంగా నింపబడితే కనుక అప్పుడు అంటూ ఉన్నాడు, ఏమో దేని పెట్టారా? అది కదా నాకు ఇష్టమైనటువంటి ప్రార్థనా బలి. ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడో, ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో దేవుని ఆత్మ నింపబడి ఉంటుందో అక్కడ దేవుని కార్యము కూడా తాండ్రం వాడి దేవుని స్తోత్రం కలుగును గాక.
ఏలే గారు ప్రార్థన చేయగానే ఉన్న పరంగా అగ్ని కిందకి రాలా. ఏలే గారు ఎవరు చేర్చుకున్నాడు చెప్పండి? ఏలే గారు దేవుని చేర్చుకున్నాడు కాబట్టి ప్రార్థన చేసిన వెంటనే అగ్ని కిందకి దిగి వచ్చిందండి. ఉత్తినే రాలా అది. నువ్వు నేను చేద్దాం ప్రార్థన ఏమండి? ఒకవేళ ప్రార్థన చేస్తే కనుక నిజంగా భక్తులు అయితే మహా అయితే 10-12 రోజులకల్లా మనం కోరుకొని మనకు వచ్చేస్తుంది. కానీ తక్షణమే రావాలి అంటే మనలో ఎవరు ఉండాలి? స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గాక హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనే ద్వారము యొద్ద నా తండ్రి తలుపు తట్టుచున్నాడు. దానిని విని ఆలకించి ఆ శబ్దమును ఆ ఉనికిని విని ద్వారము తెరిచిన ఎడల నువ్వు ఏ విధంగా మారుతావయ్యా అంటే, తల్లులారా, ఇగో సీమోను పేతురు గారు లాగినటువంటి చేప వలలో ఆ వల ఏ విధంగా సమృద్ధిగా పిగిలిపోతుందో అంత ఆశీర్వాదం దేవుడు నీ మీద పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. అంత దీవెన దేవుడు నీ మీద పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. అంత ఆశీర్వాదం దేవుడు నీ మీద పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. అతి కృప సమాధానం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.